ఈ అద్భుతమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఒక సాధారణ చర్చ కాదు. ఈ రోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే ఒక అత్యంత ఆసక్తికరమైన మూలం ఆధారంగా ఒక సవివరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఈ ప్రయాణంలో మనం ఎన్నో అద్భుతాలు తెలుసుకోబోతున్నాం. అవును, మన చుట్టూ ప్రతిరోజు కనిపించే సాధారణ విషయాల వెనుక ఒక కంటికి కనిపించని ఆశ్చర్యకరమైన రసాయన శాస్త్రం నడుస్తూ ఉంటుంది కదా. మనం త్రాగే ఒక గ్లాసు నీటి దగ్గర నుండి వంటగదిలో వాడే గ్యాస్ స్టవ్ వరకు ప్రతి దానిలోనూ ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. దాన్ని వెలికితీయడమే మన ప్రధాన లక్ష్యం. నిజమే. రోజువారీ జీవితంలో సైన్స్ పాత్ర చాలా పెద్దది. సరే, దీని గురించి కొంచెం విడమరచి చూద్దాం. మనందరికీ తెలుసు, పదార్థం సాధారణంగా ఘన, ద్రవ, వాయు రూపాల్లో అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ స్థితులలో ఉంటుందని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కదా. కానీ ఇక్కడే ఒక గొప్ప ట్విస్ట్ ఉంది. ఈ మూడు మాత్రమే కాకుండా ప్రకృతిలో మరో రెండు కొత్త స్థితులు కూడా ఉన్నాయి. అవును. అవే ఈ విశ్వం గురించి మన అవగాహనను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఆ నాలుగో స్థితి పేరు ప్లాస్మా. ప్లాస్మా అంటే మనం హాస్పిటల్లో వినే రక్తంలోని ప్లాస్మా కాదు కదా. ఖచ్చితంగా కాదు. భౌతిక శాస్త్రంలో ప్లాస్మా అంటే సూపర్ ఎనర్జెటిక్ మరియు సూపర్ ఎగ్జైటెడ్ కణాలతో కూడిన అయానైజ్డ్ గ్యాస్. అంటే ఒక వాయువును అత్యంత భారీ ఉష్ణోగ్రతలకు గురిచేసినప్పుడు అందులోని అణువులు విడిపోతాయి. ఓహో, అణువులు విడిపోతాయా? అవును. విడిపోయి ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా తిరిగే ఒక ప్రకాశవంతమైన స్థితికి చేరుకుంటాయి. మన సూర్యుడు, నక్షత్రాలు, మనం రోడ్ల మీద చూసే నియాన్ లైట్లు ఇవన్నీ ప్లాస్మా స్థితికి ఉదాహరణలే. వావ్! నక్షత్రాలు, మండుతున్న వాయువులు మాత్రమే కాదు, అదొక ప్లాస్మా అన్నమాట. మరి ఆ ఐదో స్థితి ఏమిటి? దాన్ని బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ లేదా బీఈసీ అంటారు. ప్లాస్మా అనేది అత్యంత వేడిగా ఉండే స్థితి అయితే దానికి పూర్తి వ్యతిరేకమైనది ఈ బీఈసీ. అంటే అత్యంత చల్లగా ఉంటుందా? సరిగ్గా చెప్పారు. వాయువులను వాటి సాధారణ సాంద్రత కంటే వందల వేల రెట్లు తక్కువ సాంద్రతకు తీసుకొచ్చి అబ్సల్యూట్ జీరో ఉష్ణోగ్రత దగ్గరకు, అంటే దాదాపు -273 డిగ్రీల సెల్సియస్కు చల్లబరిచినప్పుడు ఆ వాయువులోని అణువులన్నీ కలిసిపోయి ఒకే ఒక సూపర్ ఆటంలాగా ప్రవర్తిస్తాయి. దీన్నే మనం ఐదవ స్థితిగా చెబుతాం. భలే! అంటే మనం చూసే ప్రపంచం మనమనుకునేదానికంటే చాలా సంక్లిష్టమైనదన్నమాట. సాలిడ్స్, లిక్విడ్స్ మాత్రమే కాదు, విశ్వమంతా ఇలాంటి వింతైన స్థితులతో నిండింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పదార్థాలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మారే క్రమం మరియు వాటి వెనుక ఉన్న ఖచ్చితమైన నియమాలు. అంటే ఉదాహరణకు మరుగు స్థానం లాంటివి కదా. అవును. బాయిలింగ్ పాయింట్ తీసుకుందాం. ఒక ద్రవం ఉడుకుతూ వాయువుగా మారే ఉష్ణోగ్రత ఇది. స్వచ్ఛమైన నీటికి ఇది 100 డిగ్రీల సెల్సియస్ అని మనకు తెలుసు కదా. కానీ ఆ నీటిలో కాస్త ఉప్పులాంటి మలినాలు కలిపితే ఏమవుతుందో తెలుసా? బహుశా ఆ మరుగుస్థానం మారుతుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. నీటిలో మలినాలు కలిసినప్పుడు అది మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే పైకి వెళుతుంది. అందుకే సముద్రపు నీటిలో రకరకాల లవణాలు ఉండటం వల్ల అది స్వచ్ఛమైన నీటి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర మరుగుతుంది. ఇది వినడానికి ఆసక్తికరంగా ఉంది. మరి పర్వతాలపైకి వెళ్ళినప్పుడు వంట చేయడానికి ఇబ్బంది అవుతుందని చెబుతారు కదా, దానికి కారణం కూడా ఇదేనా? సరిగ్గా పట్టుకున్నారు. ఎత్తైన కొండలు, హిమాలయాల్లాంటి పర్వతాల పైకి వెళ్ళినప్పుడు భూమి చుట్టూ ఉన్న వాతావరణ పీడనం బాగా తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గడం వల్ల అన్నమాట. అవును. పీడనం తగ్గడం వల్ల నీరు 100 డిగ్రీల వరకు వేడెక్కక ముందే, అంటే ఒక 80 లేదా 90 డిగ్రీల వద్దే మరిగిపోయి ఆవిరైపోతుంది. అప్పుడు అందులో బియ్యం వేస్తే సరిగ్గా ఉడకదు గదా. ఖచ్చితంగా. నీరు త్వరగా మరిగిపోతుంది కానీ అందులో ఆ పదార్థాలను ఉడికించడానికి సరిపడా వేడుండదు. అందుకే ఎత్తైన ప్రదేశాలలో ఆహారం వండటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక మంచు కరిగే ఉష్ణోగ్రత 0 డిగ్రీలు కదా. అందులో మలినాలు కలిస్తే ఈ మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది, అంటే త్వరగా కరిగిపోతుంది. చాలా చక్కగా వివరించారు. ఈ పెద్ద పెద్ద స్థితుల నుండి ఇప్పుడు మనం కంటికి కనిపించని ఒక సూక్ష్మ ప్రపంచంలోకి, అంటే ఒక మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వెళ్దాం. అదే అణువులు లేదా ఆటమ్స్. అణువులు రసాయన శాస్త్రంలో చాలా కీలకం. అవును కదా. రసాయన చర్యలలో చురుకుగా పాల్గొని కాని స్వతంత్రంగా తనకంటూ ఒక ఉనికిని కాపాడుకోలేని అతి చిన్న పదార్థ రూపమే అణువు. ఈ అణువు ఒక చిన్న బంతిలాంటిది కాదు, దాని లోపల ఒక పెద్ద సౌర కుటుంబంలాంటి ప్రపంచముంది. అవును.
మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. వాటి చుట్టూ గ్రహాల్లాగా ఎలక్ట్రాన్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అణువులు కొన్ని కలిసి ఒక జట్టుగా ఏర్పడితే వాటిని మనం మాలిక్యూల్స్ అంటాం. ప్రకృతిలో స్వతంత్రంగా తిరగగలిగే అతి చిన్న రూపాలు ఇవే కదా. ఐసోబార్లు దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇవి వేరువేరు కుటుంబాలకు అంటే వేరువేరు మూలకాలకు చెందినవి. కాబట్టి వాటి అణుసంఖ్య వేరుగా ఉంటుంది. కాని యాదృచ్ఛికంగా వాటి ద్రవ్యరాశి సంఖ్య లేదా బరువు సమానంగా ఉంటుంది. అంటే ఆర్గాన్ మరియు పొటాషియం లాగా కదా. సరిగ్గా ఆర్గాన్ 40 మరియు పొటాషియం 40 తీసుకుంటే ఈ రెండు వేర్వేరు మూలకాలే, కాని రెండుటి బరువు 40నే. అద్భుతం. అయితే ఈ అణువులు కేవలం పదార్థాన్ని నిర్మించడానికే కాదు, వందల వేల సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను బయటకు తీయడానికి కూడా ఉపయోగపడతాయి కదా. ఖచ్చితంగా. దీనికొక గొప్ప ఉదాహరణ రేడియో కార్బన్ డేటింగ్. ఈ పదం మనం ఆర్కియాలజీ డాక్యుమెంటరీల్లో చాలా వింటుంటాం. అవును, మనం బ్రతికున్నంతకాలం వాతావరణం నుండి కార్బన్ 14 అనే ఒక ఐసోటోప్ను మన శరీరంలోకి తీసుకుంటూనే ఉంటాం. కాని ఒక చెట్టు చనిపోయినా, ఒక జంతువు లేదా మనిషి చనిపోయినా ఆ కార్బన్ తీసుకోవటం ఆగిపోతుంది. అప్పట్నుండి శరీరంలో ఉన్న ఆ కార్బన్ 14 నెమ్మదిగా క్షీణించడం లేదా రేడియోధార్మిక క్షయం చెందడం మొదలవుతుంది. రేడియో యాక్టివ్ డికే కదా. అవును, ఈ ప్రక్రియ చాలా స్థిరమైన వేగంతో జరుగుతుంది. కాబట్టి తవ్వకాల్లో దొరికిన ఒక ఎముకలో లేదా చెక్కలో ఎంత కార్బన్ 14 మిగిలి ఉందో లెక్కించడం ద్వారా అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిందో ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ప్రతి జీవి చనిపోయిన తర్వాత కూడా దానిలో ఒక అదృశ్య స్టాప్ వాచ్ ఆన్ అవుతుందన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. మరి లక్షల కోట్ల సంవత్సరాల వయసున్న రాళ్ళు, పర్వతాల వయసును ఎలా కనుక్కుంటారు? వాటిలో కార్బన్ ఉండదు కదా. అలాంటి సందర్భాలలో శాస్త్రవేత్తలు యురేనియం డేటింగ్ పద్ధతిని వాడతారు. భూమి ఏర్పడినప్పటి నుండి శిలలలో ఉన్న యురేనియం నెమ్మదిగా సీసంగా అంటే లెడ్ లాగా మారుతుంది. దీనికి కోట్లాది సంవత్సరాలు పడుతుందన్నమాట. అవును, ఆ శిలలో ఎంత శాతం యురేనియం, ఎంత శాతం సీసంగా మారిందో గమనించి ఆ శిల వయస్సును లెక్కిస్తారు. భూమి వయస్సు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు అని మనం చెప్పగలిగింది ఈ టెక్నిక్ వల్లే. భలే. శిలాజాలల వయస్సును అణువుల ద్వారా కనుక్కోవటం ఒక సైంటిఫిక్ టైం మెషీన్ లాంటిది. ఇక ఇప్పుడు మనం మన రోజువారీ మనుగడకు అత్యంత అవసరమైన ఇంధనాలు, వాయువులు గురించి మాట్లాడుకుందాం. ఇంధనాలు లేకపోతే మన ఆధునిక జీవితం నడవదు కదా. నిజమే. ఇంధన వనరులు ప్రధానంగా 2 రకాలని మనకు తెలుసు. గాలి, సూర్యరశ్మి లాంటివి పునరుత్పాదక వనరులు. ఇవి ఎప్పటికీ తరిగిపోవు. రెండవది బొగ్గు, పెట్రోలియం లాంటివి పునరుత్పాదక కాని వనరులు. ఇవి ఒకరోజు ముగిసిపోతాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేమిటో చెప్పండి. మన ఇళ్లలో వంట కోసం వాడే ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, అదే ఎల్పీజీ సిలిండర్ తీసుకుందాం. గ్యాస్ లీక్ అవ్వగానే ఇల్లంతా ఒక ఘాటైన వాసన వ్యాపిస్తుంది కదా. అందరూ ఆ వాసనే గ్యాస్ వాసన అనుకుంటారు. కాని అసలు నిజమేమిటో తెలుసా? ఎల్పీజీ వాయువుకి అసలు ఎలాంటి వాసన ఉండదు. అది రంగు, వాసన లేని వాయువు. ఇది చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన వాస్తవం. గ్యాస్ ఎవరూ చూడలేరు, వాసన పీల్చలేరు. ఒకవేళ లీక్ అయినా ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద పేలుడు జరిగే ప్రమాదముంటుంది. అంటే ఆ వాసన కావాలని కలుపుతారా? అవును, ఈ ముప్పును ముందుగానే గుర్తించడానికి ఎల్పీజీలో కావాలనే ఇథైల్ మెర్కాప్టాన్ అనే అత్యంత దుర్వాసన వచ్చే ఒక రసాయనాన్ని కలుపుతారు. ఇది ఒక సేఫ్టీ అలారం లాంటిదన్నమాట. అదొక అలారం అన్నమాట. మరి ఈ గ్యాస్లో ఉండే ప్రధాన వాయువేంటి? ఎల్పీజీ సిలిండర్లో ప్రధానంగా 95% ఉండే వాయువు బ్యూటేన్. అదే కార్లు, ఆటోల్లో వాడే సిఎన్జీలో 95% మీథేన్ ఉంటుంది. పల్లెటూళ్లలో పేడతో తయారుచేసే బయోగ్యాస్లో కూడా ఈ మీథేన్తో పాటు కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్ వాయువులు కలిసి ఉంటాయి. ఈ కెమిస్ట్రీ అంతా కేవలం పరిశోధనలకే కాదు, మన ప్రాణాలు కాపాడటానికి కూడా ఇంతలా ఉపయోగపడుతుందన్నమాట. ఇంధనాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బొగ్గు కూడా చాలా ముఖ్యమైనది. అసలు బొగ్గు ఎలా ఏర్పడుతుంది? మిలియన్ల సంవత్సరాల క్రితం దట్టమైన అడవులు, చెట్లు, జంతువుల అవశేషాలు భూకంపాల వల్ల లేదా వరదల వల్ల భూమి లోపల కూరుకుపోయాయి. పైన ఉండే మట్టి భారం వల్ల విపరీతమైన పీడనం, భూమి లోపలి వేడి వల్ల ఆ వృక్ష సంపద నెమ్మదిగా కార్బన్లాగా మారిపోయింది. ఓహో, దీన్ని కార్బనైజేషన్ అంటారా? అవును, ఈ నెమ్మదైన సుదీర్ఘమైన ప్రక్రియనే కార్బనైజేషన్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే
భూమి లోపల ప్రకృతి చేసిన ఒక పెద్ద స్లో కుకింగ్ ప్రక్రియ ఇది. స్లో కుకింగ్ భలే పోలిక ఇది. అయితే అన్ని బొగ్గులు ఒకేలా మండవు కదా? మండవు. అందులో ఉన్న కార్బన్ శాతాన్ని బట్టి బొగ్గు నాణ్యత మారుతుంది. దీనిలో 4 రకాలున్నాయి. మొదటి దశలో ఉండేది పీట్. ఇందులో కేవలం 60% మాత్రమే కార్బన్ ఉంటుంది. ఇది ఎక్కువగా పొగ ఇస్తుంది. ఆ తర్వాత 70% కార్బన్ ఉండే లిగ్నైట్ లేదా బ్రౌన్ కోల్. మరి నాణ్యమైన బొగ్గు ఏది? మూడవది బిటుమినస్. ఇందులో 60 నుండి 80% కార్బన్ ఉంటుంది. ఇక అత్యుత్తమమైన అత్యంత నాణ్యమైన బొగ్గు ఆంథ్రసైట్. ఇందులో ఏకంగా 90% స్వచ్ఛమైన కార్బన్ ఉంటుంది. ఇది చాలా తక్కువ పొగనిస్తూ ఎక్కువ వేడినిస్తుంది. సరే, బొగ్గు మండితే వచ్చే మంట లేదా జ్వాలలో కూడా ఒక సైన్స్ ఉందని ఈ మూలాల ద్వారా తెలుస్తోంది. ఒక కొవ్వొత్తి మంటను నిశితంగా గమనిస్తే అందులో 3 రంగులు కనిపిస్తాయి. దీని వెనుకున్న కారణమేంటి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మంటలో ఉష్ణోగ్రత అంతటా ఒకేలా ఉండదు. మంట లోపలి భాగం నల్లగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ఆక్సిజన్ చేరదు కాబట్టి ఇంధనం అసలు మండదు. అందుకే ఇది అత్యల్ప ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మధ్యలో ఉండే పసుపు రంగు భాగం? మంట మధ్య భాగం పసుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక్కడ కొంతమేర మాత్రమే ఆక్సిజన్ అందుతుంది కాబట్టి అసంపూర్ణ దహనం జరుగుతుంది. ఇక బయటివైపు ఉండే అదృశ్యమైన లేదా లేత నీలం రంగు భాగం అత్యంత వేడిగా ఉంటుంది. ఈ నీలం రంగు భాగాన్నే స్వర్ణకారులు వాడతారని విన్నాను. అవును, ఇక్కడ పూర్తి ఆక్సిజన్ అందడం వల్ల ఇంధనం సంపూర్ణంగా దహనమవుతుంది. కంసాలి లేదా స్వర్ణకారులు బంగారాన్ని కరిగించడానికి ఒక సన్నని గొట్టం ద్వారా గాలి ఊదుతూ ఆ బయటి నీలిరంగు మంటనే బంగారానికి తగిలేలా చేస్తారు. ఎందుకంటే అక్కడే అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అగ్ని గురించి ఇంత సునిశ్చితమైన కెమిస్ట్రీ ఉందన్నమాట. అయితే ఇదే అగ్ని అదుపు తప్పితే జరిగే అగ్ని ప్రమాదాల గురించి, వాటిని ఎలా ఆర్పాలి అనే దాని గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం కదా. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో అనుసంధానించి చూస్తే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ ఆలోచన లేకుండా వెంటనే నీళ్లు చల్లడం మనుషుల సహజ ప్రవృత్తి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నీళ్లే ప్రాణాల మీదకు తెస్తాయి. అవును, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు నీళ్లు పొయ్యకూడదు అంటారు. ఖచ్చితంగా. ఎలక్ట్రికల్ మంటలకు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఎందుకంటే సాధారణ నీరు విద్యుత్తును తన గుండా ప్రవహింపజేస్తుంది. నీరు చల్లిన వ్యక్తికి కూడా కరెంట్ షాక్ కొడుతుంది. మరి ఫ్యాక్టరీల్లో నూనె వల్ల, పెట్రోల్ వల్ల వచ్చే మంటలను కూడా నీళ్లతో ఆర్పకూడదు అంటారు. దానికి కారణమేంటి? అక్కడ డెన్సిటీ లేదా సాంద్రత అనే భౌతిక ధర్మం పనిచేస్తుంది. నూనె అనేది నీటికంటే చాలా తేలికైనది. పెట్రోల్ మంటలపైన మనం నీళ్లు పోస్తే నీరు బరువుగా ఉండి అడుగుకు వెళ్ళిపోతుంది. నూనె పైకి తేలుతుంది. అంటే ఇప్పుడు మంట ఆరదు కదా? ఆరకపోగా ఆ పారే నీటితో పాటు ఆ నూనె కూడా ప్రవహించి మంట మరింత విశాలంగా వ్యాపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఆ మంటకు ఆక్సిజన్ అందకుండా కట్ చెయ్యాలి. అందుకే బేకింగ్ సోడా మరియు యాసిడ్ మధ్య రసాయన చర్య జరిపి అందులో నుండి పుట్టే కార్బన్ డయాక్సైడ్ను మంటల మీద స్ప్రే చేస్తారు. అది ఒక దుప్పటిలాగా మంటను కప్పేసి ఆక్సిజన్ రాకుండా చేసి మంటను చంపేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సైన్స్. కెమిస్ట్రీ మనల్ని రక్షించగలిగినట్లే సరైన అవగాహన లేకపోతే ప్రాణాలను కూడా నిశ్శబ్దంగా తీయగలదు. ముఖ్యంగా చలికాలంలో మనం వార్తల్లో వింటూ ఉంటాం, గాలి సరిగ్గా ఆడని గదిలో కిటికీలు పూర్తిగా మూసివేసి చలి కాచుకోవడానికి బొగ్గుల మంట పెట్టుకుని నిద్రపోయిన వారు ఉదయానికి శవాలుగా మారతారు. చాలా విషాదకరమైన సంఘటనలేవి. దీనికి కారణం ఆ గదిలో పుట్టుకొచ్చే ఒక నిశ్శబ్ద హంతకుడు. అదే కార్బన్ మోనాక్సైడ్. ఇది రంగు, వాసన లేని వాయువు. అవును, దాని వెనక ఉన్న బయోకెమిస్ట్రీ మరింత భయంకరం. మనం పీల్చే ఆక్సిజన్ మన ఊపిరితిత్తులలోకి వెళ్ళినప్పుడు రక్తంలోని హిమోగ్లోబిన్ ఆ ఆక్సిజన్ను మోసుకుని శరీరంలోని ప్రతి కణానికి చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ ఒక డెలివరీ బాయ్ లాంటిది. మరి ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తోంది? ఈ కార్బన్ మోనాక్సైడుకు ఒక భయంకరమైన లక్షణముంది. అది ఆక్సిజన్ కంటే దాదాపు 200 రెట్లు వేగంగా, అత్యంత బలమైన ఆకర్షణతో హిమోగ్లోబిన్తో అతుక్కుపోతుంది. మూసిన గదిలో మంట పెట్టినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. అప్పుడు మన రక్తం ఆక్సిజన్ను వదిలేసి ఈ విషవాయువును స్వీకరిస్తుంది. అప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకు గదా? అవును. ఫలితంగా శరీర భాగాలకు, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ అందక నిద్రలోనే స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోతారు.
ఇది వినడానికే చాలా భయంగా ఉంది, కానీ ఒక ఆక్సిజన్ అణువు ఎక్కువగా ఉండే కార్బన్ డయాక్సైడ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తోంది కదా. ఇది మొక్కల కిరణజన్య సంయోగక్రియ అంటే సూర్యరశ్మి సహాయంతో తమ ఆహారాన్ని తాము తయారు చేసుకునే ప్రక్రియలో అత్యంత కీలకం. మనం శ్వాస ద్వారా వదిలే వాయువు కూడా ఇదే. నిజమే. దీనికి ఒక ఆసక్తికరమైన పరీక్ష కూడా ఉంది. మనం ఒక గొట్టం ద్వారా సున్నపు నీటిలోకి గాలిని ఊదితే ఆ నీరు కాస్త పాలులాగా తెల్లగా మారుతుంది. దానికి కారణం మన శ్వాసలో ఉండే ఈ కార్బన్ డయాక్సైడే. భలే ప్రయోగం. వాస్తవానికి ఈ రసాయన శాస్త్రం కేవలం వాయువులకే పరిమితం కాదు. మనం నివసించే ఇళ్లను నిర్మించే సామగ్రిలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది కదా. అవును, సిమెంట్ లాంటివి. కరెక్ట్. మనం ఇంట్లో సీలింగ్ డిజైన్ల కోసం లేదా ఎముకలు విరిగినప్పుడు వైద్యులు వేసే కట్టు కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాం కదా. రసాయనికంగా ఇది కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. భూమిలో దొరికే జిప్సంను 373 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద జాగ్రత్తగా వేడిచేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దానికి కొంచెం నీరు కలిపిన వెంటనే 1 గంటలోపే అది మళ్ళీ గట్టిపడి జిప్సంగా మారిపోతుంది. అలాగే ఇళ్లు కట్టడానికి వాడే పోర్ట్లాండ్ సిమెంట్ అనేది ఒక అద్భుతమైన మిశ్రమం. అందులో ముఖ్యంగా సున్నం 50 నుండి 60% వరకు ఉంటుంది. దాంతోపాటు అల్యూమినా, మెగ్నీషియం ఆక్సైడ్లు ఉంటాయి. సున్నపురాయి, బంకమట్టిని భారీ బట్టిలలో వేడిచేసి దీన్ని తయారుచేస్తారు. ఈ నిష్పత్తి తేడా వస్తే ఇబ్బంది కదా. అవును. సిమెంట్ తయారీలో ఈ రసాయనాల నిష్పత్తి ఎంతో ముఖ్యం. సిమెంట్లో సున్నం శాతం ఎక్కువైపోయిందనుకోండి, ఆ సిమెంటు గట్టిపడే సమయంలో బీటలు వారుతుంది. అదే సున్నం తక్కువైతే సిమెంటుకు బలముండదు, ఇల్లు కూలిపోతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, సిమెంట్లోకి నీరు కలపగానే అది వెంటనే రాయిలా గట్టిపడిపోకూడదు కదా. ఖచ్చితంగా. తాపి పనివాళ్లు ఆ సిమెంటుతో గోడలు కట్టడానికి, దాన్ని సరిచేయడానికి వాళ్లకు కాస్త సమయం కావాలి. అలా అది త్వరగా గట్టిపడకుండా దాని సెట్టింగ్ టైంను ఆలస్యం చేయడానికి అందులో ప్రత్యేకంగా జిప్సంను కలుపుతారు. ఒక చిన్న పొడిలో ఇంత ఇంజనీరింగ్ ఉందన్నమాట. ఈ ఇళ్లల్లోనే మనం కిటికీలకు వాడే గాజు గురించి కూడా మాట్లాడుకుందాం. గాజు అనేది మనం అనుకున్నట్లు ఒక సాధారణ ఘనపదార్థం కాదు. అది ఒక అనామార్ఫిక్ సాలిడ్ లేదా సూపర్ కూల్డ్ లిక్విడ్. ఒక్క నిమిషం, అనామార్ఫిక్ సాలిడ్ అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అనామార్ఫిక్ సాలిడ్ అంటే ఖచ్చితమైన స్ఫటిక నిర్మాణం లేని పదార్థమనమాట. చూడ్డానికి ఘనపదార్థంలా కఠినంగా అనిపించినా మైక్రోస్కోప్ లోపల చూస్తే దాని అణువులు ద్రవపదార్థంలో ఉన్నట్లు క్రమరహితంగా చెల్లచెదురుగా అమరి ఉంటాయి. అందుకే దాన్ని సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటారు. ఓహో, అలాగా. మరి గాజుకి రంగులెలా వస్తాయి? గాజు ముఖ్యంగా సిలికాతో తయారవుతుంది. ఆ గాజుకి ఆకర్షణీయమైన రంగులు రావడానికి అందులో కొన్ని లోహ ఆక్సైడ్లను కలుపుతారు. కాపర్ ఆక్సైడ్ కలిపితే అద్దం ఎరుపు రంగులోకి మారుతుంది. క్రోమియం ఆక్సైడ్తో ఆకుపచ్చగా, కోబాల్ట్ ఆక్సైడ్తో నీలం రంగు మరియు ఐరన్ ఆక్సైడ్ కలిపితే గోధుమ రంగు అద్దాలు తయారవుతాయి. అద్భుతం. ఇదే రసాయన ప్రతిచర్యన మనం రోజూ వెలిగించే అగ్గిపుల్లల్లో కూడా కనిపిస్తుంది కదా. అవును. అగ్గిపుల్ల తలభాగంలో ఏముంటుంది? అగ్గిపుల్ల తలభాగంలో మండే స్వభావం ఉన్న యాంటిమోని ట్రైసల్ఫైడ్ మరియు ఆక్సిజన్ అందించే పొటాషియం క్లోరైడ్ ఉంటాయి. అగ్గిపెట్టె పక్క భాగంలో మనం పుల్లను గీసే చోట ఘర్షణ కోసం పొడి చేసిన గాజు మరియు ఎర్రభాస్వరం అంటే రెడ్ ఫాస్ఫరస్ ఉంటాయి. మనం గీసినప్పుడు ఏర్పడే వేడి వల్ల ఆ ఎర్రభాస్వరం వెలుగుతుంది. అది పుల్లమీదున్న రసాయనాలను మండించి మంటను పుట్టిస్తుంది. వావ్! ఒక చిన్న అగ్గిపుల్ల వెనుక ఇంత పెద్ద సైన్స్ ప్రయోగం జరుగుతోందా? మన ఇళ్లలోని వస్తువుల నుండి కాస్త బయటకొచ్చి ఫ్యాక్టరీలో చూస్తే నీటి కాఠిన్యం లేదా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి మనం తరచుగా వింటుంటాం. సబ్బుతో రుద్దినప్పుడు త్వరగా నురగ ఇవ్వని నీటిని కఠిన జలమంటారు కదా. ఇది ఎందుకొస్తుంది? మేటిలో కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్ లవణాలు కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి తాత్కాలిక కాఠిన్యం వస్తుంది. దీన్ని మనం కేవలం నీటిని వేడి చేయడం ద్వారా సులభంగా తొలగించవచ్చు. మరి శాశ్వత కాఠిన్యమంటారే అది? అదే నీటిలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్లు లేదా క్లోరైడ్లు కరిగి ఉంటే అది శాశ్వత కాఠిన్యమవుతుంది. వేడి చేస్తే అది పోదు. దాన్ని తొలగించడానికి నీటి శుద్ధి కర్మాగారాల్లో సోడియం కార్బోనేట్ లేదా కాల్గాన్ అంటే సోడియం హెగ్జామెటాఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్టరీల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆహార పరిశ్రమల్లో వాడే హైడ్రోజనేషన్ ప్రక్రియ గురించి చెప్పాలి.
ద్రవరూపంలో ఉండే అసంతృప్త నూనెలను నికెల్ లాంటి ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో చర్య జరిపిస్తారు. అప్పుడు ఆ నూనె ఘనరూపంలోకి మారుతుంది. అవును, అప్పుడు ఆ నూనె కాస్త ఘనరూపంలోకి మారిపోతుంది. ఇలా తయారైన పదార్థమే బేకరీలలో వాడే వనస్పతి నెయ్యి లేదా డాల్డా. ఇక్కడ మీరు వాడిన ఉత్ప్రేరకం లేదా క్యాటలిస్ట్ అనే పదం చాలా ముఖ్యం. ఒక రసాయన చర్య త్వరగా జరగడానికి సహాయపడి, ఆ చర్య పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పు లేకుండా బయటకొచ్చే పదార్థమే ఈ ఉత్ప్రేరకం. ఈ పదాన్ని లాంగ్మ్యూయిర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పరిచయం చేశారు. సూపర్! ఇక ప్రకృతిలో దొరికే లోహాల విషయానికి వద్దాం. మన చుట్టూ ఇనుము, అల్యూమినియం, రాగి వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాని ఈ లోహాలు భూమిలో స్వచ్ఛంగా దొరకవు కదా. అవి మలినాలతో కలిసి రాళ్లలాంటి ధాతువుల రూపంలో దొరుకుతాయి. బాక్సైట్ నుండి అల్యూమినియం, హెమటైట్ నుండి ఇనుము, గెలీనా నుండి సీసం మరియు సినబార్ నుండి ద్రవరూపంలో ఉండే పాదరసం తీస్తారు. అంటే దీని అర్థమేమిటి? దీని అర్థమేమిటంటే, మానవులు కేవలం అడవుల్లో తిరిగే దశ నుండి ఒక ఆధునిక నాగరికతను నిర్మించుకోవడానికి ఈ ధాతువుల నుండి లోహాలను వేరుచేసే లోహ సంగ్రహణ విద్యను నేర్చుకోవడమే ప్రధాన కారణం. మెటలర్జీ అంటారు కదా. అవును. ఈ లోహాలను వేడిచేసి ఒకదానితో ఒకటి కలిపి కొత్త మిశ్రమ లోహాలను కూడా తయారుచేస్తారు. ఇక్కడొక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్పాలి. మన వంటగదిలో వాడే పాత్రలకు జర్మన్ సిల్వర్ అని పేరుంటుంది. కాని ఆ జర్మన్ సిల్వర్ అనే మిశ్రమలోహంలో 1% కూడా సిల్వర్ ఉండదు. నిజంగానా? వెండి లేకుండానే ఆ పేరు కట్టారా? అవును. అది కేవలం జింక్, కాపర్ మరియు నికెల్ లోహాల కలయిక మాత్రమే. వెండిలాగా మెరుస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టారు. పేర్లతో కూడా భలే మాయ చేస్తారు. అలాగే అత్యంత తేలికైన లోహం లిథియం. మన మొబైల్, ల్యాప్టాప్, బ్యాటరీలన్నీ దీంతోనే చేస్తారు. ఇక సోడియం ఎంత మృదువైన లోహమంటే దాన్ని చాకుతో కేక్లాగా సులభంగా కోయవచ్చు. కానీ నీటిలో వేస్తే పేలిపోతుంది. సరే, ఇప్పుడు ఈ బరువైన పరిశ్రమల నుండి కాస్త సాధారణ విషయాలకు వద్దాం. తప్పకుండా. మనకు వంటగదిలో ఉండే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పచ్చళ్ళలో వాడే వెనిగర్లో ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది. నెయిల్ పాలిష్ రిమూవర్లో అసిటోన్ ఉంటుంది కదా. అసలు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరినంటారో తెలుసా? ఆంటోనీ లావోయిజర్. అలాగే మనమిందాక మాట్లాడుకున్న నీటిలో ఉండే హైడ్రోజన్ వాయువును కనుగొన్నది హెన్రీ క్యావెండిష్. మీరిందాక మన చుట్టూ ఉండే పదార్థాల గురించి చెప్పారుగాని, మన శరీర నిర్మాణానికి ఆధారమైన ఎముకలలో కూడా ఒక అద్భుతమైన రసాయన రహస్యముంది. ఏమిటది? మానవ ఎముకలలో వాస్తవానికి ఆక్సిజన్ ఉండదు. అవి ప్రధానంగా కాల్షియం, కార్బన్, ఫాస్ఫేట్ లవణాలతో ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా హైడ్రాక్సీ అపటైట్ అనే ఒక ఖనిజం వల్లే ఎముకలకు ఆ కఠినత్వం వస్తుంది. మన బాడీ లోపలే ఇంత కెమిస్ట్రీ ఉందన్నమాట. బయట వాతావరణంలో చూస్తే కరువు ప్రాంతాల్లో మేఘాలు ఉన్నా వర్షం పడకపోతే కృత్రిమ వర్షం కురిపించడానికి హెలికాప్టర్ల ద్వారా మేఘాలపై సిల్వర్ అయోడైడ్ లేదా డ్రై ఐస్ను చల్లుతారు. డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ కదా? అవును. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్న అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం డైనమైట్. దీన్ని నైట్రోగ్లిజరిన్ అనే ఒక ప్రమాదకరమైన ద్రవాన్ని డయోటోమేషియస్ అర్త్ అనే మట్టి పొడిలో కలిపి తయారుచేస్తారు. డయోటోమేషియస్ అర్త్ అంటే ఏదో కాదు, లక్షల ఏళ్లనాటి సూక్ష్మజీవుల శిలాజాలతో ఏర్పడిన మట్టి. అది నైట్రోగ్లిజరిన్ను పీల్చుకుని డైనమైట్ సురక్షితంగా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. వావ్! ఇక మన ఇండ్లల్లో వాడే సాధారణ పసుపు రంగు బల్బుల గురించో చిన్న విషయం. ఆ బల్బు లోపల ఉండే సన్నని టంగ్స్టన్ తీగ ఆక్సిజన్తో కాలిపోయి తెగిపోకుండా దాని జీవితకాలాన్ని పెంచడానికి బల్బు లోపల గాలిని తీసేసి ఆర్గాన్ అనే ఎలాంటి చర్యలో పాల్గొనని జడవాయువును నింపుతారు. ఇనర్ట్ గ్యాస్ అంటారు. అవును. ఇలా మూలకాలన్నీ వస్తువులుగా మారుతుంటే మనుషులు మాత్రం పుట్టి, పెరిగి ముసలవాళ్లవుతారు కదా. ఈ వయస్సు పైబడటం, వృద్ధాప్యం వెనుక ఉన్న జీవ రసాయన మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ అంటారు. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ సవివరమైన చర్చ ద్వారా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కెమిస్ట్రీ అనేది కేవలం ల్యాబొరేటరీలలో టెస్ట్ ట్యూబ్లతో ఆడుకునే సబ్జెక్టు మాత్రమే కాదు. అది మనం పీల్చే గాలిలో, మనం వండే వంటలో, మనం కట్టే ఇళ్లలో, చివరికి మన శరీరంలో ప్రతిక్షణం జరిగే కంటికి కనిపించని ఒక మ్యాజిక్. ఈ వాస్తవాలన్నీ మన చుట్టూ ఉన్న వస్తువుల పట్ల మన దృక్పథాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయి. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ అద్భుతాలన్నీ చూస్తుంటే
ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనమిందాక రేడియోకార్బన్ మరియు యురేనియం డేటింగ్ పద్ధతుల ద్వారా ఏ ప్రాణి ఏ శిల వయస్సు ఎంత అని ఎలా లెక్కగడతారో మాట్లాడుకున్నాం కదా. ఒకసారి లోతుగా ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి, భూమిపై ఉన్న ప్రతి రాయి, ఈ విశాలమైన పర్వతాలు, చివరికి మన స్వంత శరీరాలు కూడా తమలో తామొక కంటికి కనిపించని అణుగడియారాన్ని నిరంతరం మోసుకెళ్తున్నాయి. అటామిక్ క్లాక్ కదా. అవును. అణువుల స్థాయిలో నిరంతరం రేడియోధార్మిక క్షయం చెందుతూ క్షణక్షణం మార్పుకు లోనవుతున్నాయి. ఇలా ప్రతీదీ విచ్ఛిన్నమవుతూ లేదా మరో రూపంలోకి మారుతూ ఉన్న ఈ అనంతమైన విశ్వంలో మనం శాశ్వతమనుకునే వస్తువులకు అసలు అర్థమేమిటి? భౌతిక ప్రపంచం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. అది అణువుల స్థాయిలో నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది. నిన్నటి ప్రపంచం ఈరోజు లేదు, ఈరోజు ప్రపంచం రేపుండదు. ప్రతిదీ ఒక రసాయన ప్రక్రియలో భాగమే. ఎంత అద్భుతమైన లోతైన ఆలోచన! మన ఉనికి, మనం చూసే ఈ స్థిరత్వం అంతా ఒక భ్రమ. ప్రతిదీ అణువుల నాట్యమే. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.